వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను. పండుగ సందర్భంలో అందరూ దీపాలు వెలిగించి ఆరాధన క్రమంలో ఆసక్తిగా పాల్గొనటం యేసు ప్రభు చూస్తున్నాడు. అక్కడ వారికి నిజమైన వెలుగు ఏంటి అన్నది తెలియపరచడానికి యేసు ప్రభు వారికి చెప్పడానికి బోధిస్తున్నాడు. నేనే ఈ లోకానికి వెలుగును. అక్కడ నేనే ఐఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ అని మనం చెప్పడం చూస్తున్నాం. ఈ లోకానికి వెలుగు కావాలి. ఆ వెలుగు నేనే. చీకటిని పారద్రోలి, అజ్ఞానం నుంచి పారద్రోలి, దుష్టత్వం నుంచి పారద్రోలే వెలుగు నేను మాత్రమే అని దేవుడు చెప్తున్నాడు. వెలుగు కోసము ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది. ఒక్క క్షణం, ఒక్క రోజు వెలుగు లేదు అంటే జీవం లేనట్టే. ఈ వెలుగు ప్రతి రంధ్రము, ప్రతి విరిగిపోయిన స్థలం, ప్రతి అంధకార స్థలం వరకు కూడా చొచ్చుకొని పోయి ప్రతి జీవిని, ప్రతి స్థలాన్ని కూడా వెలుగువంతంగా చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలానే యేసు ప్రభు ఉన్నాడని తెలియపరచడం మనం చూస్తున్నాం. మన పాపములు అంధకారంగా ఉన్నాయి, చీకటిగా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభు శిలువ మీద మరణించి మన పాపముల మీద అంతా వెలుగు రావడం బట్టి పాపములన్నీ పరిపూర్ణంగా కొట్టివేయబడ్డాయి, తుడిచివేయబడ్డాయి అని కూడా మనకి తెలియపరుస్తున్నాడు. రాత్రి ప్రయాణంలో బోటు ప్రయాణం చేసేవాళ్ళు తప్పకుండా వెలుగు కోసం, వెలుగు ఏ దిక్కు నుంచి వస్తుందని వెతకడం ఖచ్చితంగా మనం చూస్తాం. వారు అది కనుక తెలియపరచబడకపోతే వారి ప్రయాణం ఖచ్చితంగా కూడా దిక్కులేని ప్రయాణంలాగా లేదా గమ్యం లేని ప్రయాణంలాగా కనపడుతుంది. యేసు ప్రభు నేనే వెలుగుని, మీ ప్రయాణానికి నేనే వెలుగుని అని తెలియపరుస్తున్నాడు. ఈ వెలుగు లేకపోతే చీకట్లో నడుస్తామని కూడా తెలియపరుస్తున్నారు. చీకటి అనగా అంధకారము లేదా అజ్ఞానము, దుష్టత్వం. ఈ దుష్టత్వం నుంచి బయటికి రావాలంటే యేసు ప్రభు ఒక్కడే మార్గం, ఒక్కడే వెలుగు అని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఈ వెలుగును కనుగొని ఆయన బాటలో నడుద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన యేసయ్యా, నీవు మా కోసం వెలుగుగా ఉన్నావు నాయన. ఈ వెలుగును ప్రభు మా హృదయంలో నింపుకొని, మా జీవితంలో నింపుకొని, నిన్ను కలిగిన జీవితం కలిగి దుష్టత్వమునకు దూరంగా, అంధకారానికి దూరంగా ఉండి నీకు మహిమార్థమైన జీవితం జీవించడానికి కృప చూపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.